ఎడారిలో సెలయేర్లు. చార్లెస్ కౌమన్ గారి అనుదిన ధ్యానాలు. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, దేవుడు ఆజ్ఞాపించిన పని కష్టపడి ఒళ్ళు ఓనం చేసుకున్నందువల్ల జరగదు. తన పిల్లలకు ఇచ్చిన పనిని దేవుడే సునాయాసంగా కష్టం లేకుండా పూర్తి చేస్తాడు. వారు విశ్రాంతిగా ఆయనలో నమ్మిక ఉంచితే పని సంపూర్ణంగా నెరవేరుతుంది. ఆయన్ను మన ద్వారా పని చేయనివ్వడం అంటే క్రీస్తుతో భాగస్థులం కావడం అన్నమాట. విశ్వాసం మూలంగా ఆయన మన జీవితాన్ని నింపేలా మనం ఆయనలో పాలు పంచుకోవాలి. ఈ రహస్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడిలా అన్నాడు, యేసు చెంతకు వచ్చాను, కడుపు నిండా నీరు త్రాగాను, నాకు మరెన్నడూ దాహం వేయదు. నేనెప్పుడూ ఆయాసం వచ్చేంతగా పని చేయను, కానీ పొంగిపొర్లేటంత నిండుగా ఉన్నాను. నా జీవితంలో ఇది గొప్ప వింత. పొర్లిపారటానికి మనం కష్టపడనక్కర్లేదు. ఈరోజు రాబోయే అన్ని రోజుల్లోనూ క్రీస్తు మనలను సర్వశక్తిలోకి, ఫలవంతమైన జీవితంలోకి, మన అనుదిన జీవితంలో ఆహ్వానిస్తున్నాడు. హృదయం విశ్రాంతిగా ఉండు. నీ దేవుని రహస్యం ఇదే. అస్తమానము పనిచేయడమే కాదు ఆయన్ను సేవించడం. ఆయన వాగ్దానంపై విశ్రమిస్తూ శ్రమ లేక ఉన్నవారే నిజమైన సేవకులు. చిన్న చిన్న అలలు హృదయ సరోవరంలో అలజడి రేపి కలతలు తెస్తాయి. ఆకాశపు మహిమల ఛాయ అలల వల్ల చెల్లా చెదరవుతుంది. నీలో ఆయన ప్రతిబింబం కనబడకుండా పోతుంది. దేవుడెవరు, ఎక్కడా అని అడుగుతారు. నిశ్చలుడైన దేవుని తరపున నీ నిబ్బరమే వారికి జవాబు. నీ చుట్టూరా నిన్ను కదిలించే సంఘటనలకి ఒకటే నీ సమాధానం, క్రీస్తులోనే నాకు విశ్రాంతి, హృదయమంతా నిండే శాంతి. పునరుత్థానపు ఉదయ ప్రశాంతతలోనే పునరుత్థాన శక్తి ఉంది.